లాటిన్ అమెరికాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో మరో పడవను అమెరికా బలగాలు పేల్చేశాయి. ఈ ఘటనలో పడవ ధ్వంసం కాగా అందులో ఉన్న 2 వ్యక్తులు మృతి చెందారు. సముద్రంలో ప్రయాణిస్తున్న స్మగ్లర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది. అయితే పడవలో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు సైన్యం ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఈ మేరకు ఎక్స్లో పడవపై దాడి దృశ్యాలను పోస్టు చేసింది. దాడికి ముందు పడవ అత్యంత వేగంగా వెళ్లడం కనిపించింది. నార్కో టెర్రరిస్టులను అణిచివేసే పేరుతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా సైన్యం పడవలపై చేసిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 207కు చేరుకుంది. పడవలపై దాడుల చట్టబద్దతను, వాటి ప్రభావాన్ని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాడులను సమర్థించుకుంటున్నారు. స్మగ్లర్లు రవాణా చేసిన డ్రగ్స్ కారణంగా అనేక మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెబుతున్నారు. అమెరికా చెబుతున్నట్లుగా ప్రాణాంతక ఓవర్డోస్లకు కారణమవుతున్న ఫెంటనిల్ అనే మాదక ద్రవ్యాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రసాయనాలతో మెక్సికోలో తయారు చేస్తుంటారు. అక్కడి నుంచి సాధారణంగా భూమార్గం గుండానే అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తుంటారని సమాచారం.